హృదయాంతరంగములో స్తుతియంతును నీ పాద సన్నిధి. అందరం కలిసి ఆరాధింతును హృదయాంతరంగములో నీ పాద సన్నిధిలో. నీవే కదా నాదే యేసయ్యా, నీవే కదా నాదే. చివరిసారి దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, పూర్ణ హృదయంతో దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి. నీ ప్రేమ నీ క్షమ ఎంతో సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధనంతటిని నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు మన రక్షకుడు విమోచకుడైనటువంటి యేసు నామములో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది భోంచేసి వచ్చినారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆలస్యంగా వచ్చారు కదా, అందుకు అడుగుతున్నాను. ఎంతమంది బిర్యానీ తిని వచ్చారు, ఎంతమంది స్పెషల్ చేసుకొని వచ్చారు అని అడుగుతున్నాను. అడగకూడదా? అడగచ్చు కదా. మరి నాకు కూడా తీసుకురావచ్చు కదా. అంటే మీరు మాత్రమే కాకుండా కొంచెం వచ్చేవాడు పట్టరాజు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన వారంలో మనము ఒక అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ వారము దేవుని చిత్తమైతే వచ్చే వారంతో ఈ అంశము ముగిస్తుంది. ఏమిటి మనకి టాపిక్ ఏంటి చెప్పండి? పోయిన వారం కదా పాస్టర్ గారు, పోయిన వారం ఎట్లా గుర్తుంటుంది అంటారా మీరు? ఒకవేళ నిన్ను మిమ్మల్ని గట్టిగా తిట్టానంటే గిన 5 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు మీరు. మీరు హర్ట్ అయ్యేటట్లుగా నేను తిట్టానంటే గిన ఖచ్చితంగా ఆ మాటను 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలైనా కూడా పాస్టర్ గారు నన్ను ఫలానా రోజు ఇట్లా అన్నాడు ఈ మాట అని ఆ మాటను మనం గుర్తుపెట్టుకుంటాం మనం. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన వాక్యం, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతిసారి కూడా దేవుని వాక్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలా, దేవుని వాక్యాన్ని వినాలా, విని మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. నానా నువ్వు మరీ చిన్నపిల్లడు అయిపోతావు, నువ్వు పక్కన పెట్టేసి అది నొక్కితే అరుస్తుంది అంటే అరవదు, అది నొక్కద్దు. వేటిని బట్టి మనం సంతోషించాలి. జాగ్రత్త వినండి నానా, ఖుషి కూర్చోనన్నా. వేటిని బట్టి మనం సంతోషించాలి. మన సంతోషం, మన ఆనందం, మన సంతోషం ప్రభు చెప్పాడు, మీరు సంతోషించండి, నీవు సంతోషించుదువు ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో సంతోషం
ఎల్లప్పుడూ కూడా సంతోషించాల. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నింటిలో మనము సంతోషించడానికి ప్రభు మన కొరకు ప్రణాళికను పెట్టాడు. మన కష్టాల్లో, బాధల్లో కూడా ఎలా మనం సంతోషించాలి, ఎలా మనం ఆ యొక్క కష్టాలను, బాధలను అధిగమించాలి అన్నటువంటి విషయాలను, ఎందుకంటే కష్టాల్లో, బాధల్లో సంతోషించాలంటే సంతోషించలేము మనం. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా ఫిలిప్పీ 4వ అధ్యాయంలో మరి ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించండి, నేను మరలా చెబుతున్నాను సంతోషించండి అంటున్నాడు. కాబట్టి మనము ఆ 3 విషయాలు మనం ధ్యానించాం. మనం మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి. హల్లెలూయా. బాగా జాగ్రత్త వినండి. ఈ లోకంలో ఎవ్వరికీ లేని ధన్యత, ఈ లోకంలో మనకంటే గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే అన్ని విషయాల్లోనూ అత్యధికంగా ఉన్నవారు, వారందరికీ లేని ధన్యత, భాగ్యము ఈరోజు నీకు, నాకు, మనకు ఇచ్చింది, దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి మనకు శిక్ష నుంచి తప్పించి రక్షణను ఇచ్చాడు. మనము రక్షింపబడిన వారం, మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వారం, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎన్నికలో ఏర్పాటు చేసుకున్న వారం, మనము అనాది సంకల్పానుసారంగా ఆయన నిన్ను, నన్ను, మనలను ఆయన పేరు పెట్టి పిలిచి తన యొక్క రక్షణ ప్రణాళికలో మనల్ని ఎన్నుకొని రక్షించుకున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు, దయ్యములు లోబడుతున్నాయి ప్రభువా, రోగులు స్వస్థపడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయంటే వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీ పేరు పరలోకములో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీరు దానిని బట్టి మీరు సంతోషించండి. హల్లెలూయా. ఒకవేళ దయ్యాలు వెలకపోవచ్చు, వెలకపోవడం ఏంటి, ఉంటే వెళ్ళిపోతాయి, వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే యేసు ప్రభు అన్నిటి మీద సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద, సమస్త మీద సర్వాధికారి అయి ఉన్నాడు గనుక ఆయన సమస్తము చేయగలడు. కాబట్టి వాటన్నిటికంటే ఎక్కువగా నీ పేరు, నా పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని మనం సంతోషించాలి. అసలు నరకము ఎవరి కొరకు దేవుడు తయారు చేశాడు? నరకాన్ని మనుషుల కొరకు కాదు దేవుడు తయారు చేసింది. పరలోకంలో అవిధేయులైనటువంటి ఆ యొక్క సాతాను కొరకు, లేకపోతే మరి లూసిఫర్ కొరకు, లూసిఫర్తో పాటు పడదోయబడిన వారి కొరకు నరకం ఉన్నదే కానీ నీ కొరకు, నా కొరకు నరకం కాదు. కానీ ఆ సాతానుడు వాడు ఒకడే కాకుండా వాడితో పాటు పరలోకంలో కొంతమందిని తీసుకొని వాడితో పాటు భూమి మీద దేవుడు తనకి ఇష్టంగా చేసుకున్నటువంటి మనుష్యులను పాపంలో నడిపించి దేవునికి అవిధేయులుగా చేసి మరి ఆ యొక్క మనుషులను కూడా అనేక మందిని నరకానికి లేక పాతాళానికి తీసుకెళ్లాలని సాతాను యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు కూడా, ప్రేమైన వారలారా గమనించండి, ప్రభువు కూడా, ఆయన కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించి వారందరి కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి యేసు తన రక్తంలో కడిగి శుద్ధీకరించి మనలను నిత్య జీవంలోనికి నడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆ దేవుని యొక్క ప్రణాళికలో నీవు, నేను, మనం ఉన్నందుకు, దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం ఎంతగానో అన్నిటికంటే ఎక్కువగా గొప్పగా మనము సంతోషించాలి. హల్లెలూయా. రెండవది, ఆయన వాక్యమును బట్టి మనం సంతోషించాలి. దేని బట్టి? లేఖనం బట్టి. ఇప్పుడు మనము తెలియని విషయము, తెలియని ప్రాంతానికి వెళ్ళాం, మనం ఆ భాష తెలియదు, అక్కడున్న ప్రాంతం గురించి మనకు తెలియదు, ఆ భాష అస్సలు మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనకు ఎవరైనా చెప్పే వాళ్ళు వస్తే అయినా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అక్కడికి పోవాలి, మనం చేరుకోవాలి. కానీ అక్కడికి ఎలా చేరుకోవాలో, మనకు అర్థమయ్యే భాషలో మనం అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటి గురించి, ఎలా వెళ్ళాలో, ఎలా ఎక్కడికి వెళ్ళకూడదో, ఏమి చేయాలో, ఏం చేయకూడదో అన్నిటి గురించి స్పష్టంగా చెప్పేవారు మనకు ఒకరుంటే అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అదే పరలోక ప్రయాణములో దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ, ప్రతి దినము మనల్ని మాట్లాడుతూ, మన సరైన దారిలో నడిపిస్తూ, మనము దేవుని యొక్క వాగ్దానాలు పొందుకొని ఈ లోకంలో ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో అన్నిటి విషయాల్లో కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు మనం బైబిల్ గ్రంథం చదివిన ప్రతిసారి కూడా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడానికి చేరుకున్న ప్రతిసారి కూడా దేవుడు ఏదో ఒక విషయంలో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించినటువంటి మాటలు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రెండవది, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి, లేక దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యమును బట్టి, ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాలను బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది, అందుకే మొదటి కీర్తనలో రాయబడింది, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దానిని ధ్యానించువాడు. మనం ఆ కీర్తన ఒకటే ధ్యానిస్తాం. ఆ కీర్తన ఒకటే మనకు వచ్చేస్తుంది మన నోటికి, మొదటి కీర్తన. మిగతావన్నీ కూడా ఆ ఒక్క కీర్తన వచ్చేసినంత మాత్రాన ధర్మశాస్త్రం అంతా వచ్చేస్తున్నకు, బైబిల్ అంతా వచ్చేస్తున్న ఫీలింగ్లో ఉంటాం మనం. హల్లెలూయా. కాదు 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 ఆ కీర్తనలో ఒక భాగంలో రాయబడింది, ఈ బైబిల్ గ్రంథం అంతా, వాక్యం అంతటిని కూడా మనం దీవారాత్రములో చదివి ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి, ఆ కుటుంబము ఆనందిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్కులో ఆ శక్తి ఉంది. దేవుని వాక్యాన్ని చదువుతా ఉంటే నిరుత్సాహంగా ఉన్న నీవు ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. అనారోగ్యంతో ఉన్న నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుల సమస్యలో ఉన్న నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి విడుదల కలుగజేస్తాడు. కారణం ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారము మనకు దేవుని వాక్యములోనే ఉన్నది. ప్రతి సమస్యకు, ప్రతి మరి ఆ పరిస్థితికి పరిష్కారము దేవుని వాక్యములో మనము వెతుక్కోవాలి. హల్లెలూయా. అట్టి వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. మూడవది, దేవుని యొక్క ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడ్డాయి. కొంతమందికి ఆత్మ ఫలాలు వచ్చు, నోటికొచ్చేసు. ఏమొచ్చు? నోటికొచ్చేసు. ప్రేమ, సమాధానము, సంతోషము. చెప్పండి పిల్లలు. హల్లెలూయా. దానిని మనం క్రియారూపకంగా పెట్టాలి. మనం దేవుడిచ్చిన ఆత్మ ఫలాలను బట్టి సంతోషించాలి. ఈరోజు మరి 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. చదవండి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనము, 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము, యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను నిచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వారిలో నుండి, ఇజ్రాయేల్ వారిలో నుండి వచ్చిన సమాజ మందిర వారందరూ, ఇజ్రాయేల్ దేశం నుండి వచ్చిన యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా దినముల్లో ప్రియమైన వారు గమనించండి, 7 దినములు వారు పండుగను ఆచరించారంట. వాళ్ళు ఎన్ని దినములంట? 7 దినములు వారు ఇంటికి వెళ్లకుండా యెరూషలేములో వారు మరి బలి అర్పణలు చేస్తూ, దేవుని స్తుతిస్తూ, పాడుతూ, కొనియాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మరి ఆ హిజ్కియా రాజు కూడా అందరితోనూ చాలా సంతోషంగా మాట్లాడుతూ, రాజు అయినప్పటికీ కూడా అందరితోనూ చాలా మక్కువగా సంతోషంగా గడుపుతూ మాట్లాడుతూ, మరి ముఖ్యంగా 7 దినములు, ఎన్ని దినములు? 7 దినములు వారు యెరూషలేములో కూడుకొని, యూదావారు, ఇశ్రాయేలు వారు, అన్యులు అందరూ కలిసి 7 దినములు మరి ఆ పండుగ చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరిచారు. అయితే ఆ 7 దినముల యొక్క పండుగ దినముల్లో అనేక మంది దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.
ప్రభువా నేను నీ కొరకే, నా జీవితం నీ కొరకే ప్రభువా, నా హృదయం, నా ఆలోచన తలంపులు నీ కొరకే ప్రభువా అని దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. ఆ ప్రతిష్ఠించుకున్న దానిని చూసి ఆ యొక్క సమాజ మందిరం వారు లేకపోతే ఆ యొక్క పెద్దలందరూ చూసి ఏమన్నారంటే, ఓ చాలా అద్భుతంగా జరిగింది, 7 దినములు మనము ఆ దేవుణ్ణి ఆరాధించాము. అంటే 7 దినములు వారి యొక్క వ్యాపారాలు, వారి యొక్క పనులు, వారి యొక్క పొలం పనులు, ఇంకా ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి 7 దినములు వారు దేవుని మందిరంలో ఉన్నారు, వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే 7 దినములు అయిపోయిన తర్వాత వారు ఏం చేశారంటే, మనమందరము ఇంత అద్భుతంగా తమను తాము దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నప్పుడు మరి 7 దినములు మనం ఆరాధన చేద్దాము, మరి 7 దినములు ఈ పండుగను మనము ఎక్స్టెండ్ చేద్దాము, కొనసాగిద్దాము అని వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. హల్లెలూయా. నేను ఇప్పుడే చెప్తాను, మనము ఇప్పుడే 7 అవర్స్ ఇట్లే కొనసాగిద్దామంటే ఎంతమంది కూర్చుంటారు? హల్లెలూయా. 7 గంటల సేపు ఇట్లే కొనసాగిద్దామంటే 7 రోజులు కాదు, 7 అవర్స్ ఉంది. ఈ వారంలో మీకు చెప్తున్నాను నేను, అంటే ఈ వాక్యం ధ్యానించక ముందే మేము డిసైడ్ అయిపోయినాం. 7 గంటల ప్రార్థన, 7 గంటలు కంటిన్యూస్గా 7 గంటల సేపు మనము దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించబోతున్నాం, ప్రార్థించబోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనం 7 గంటల సేపు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని సన్నిధిలో లోకంలో ఎంతో సమయాన్ని గడుపుతూ ఉంటాం, మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం, చేస్తుంటాం, ప్రయాసపడుతుంటాం. కానీ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఏకదాటిగా 7 గంటల సేపు మనము ప్రత్యేకంగా సెల్ ఫోన్లన్నీ ప్రక్కన పెట్టేసి ఇంకా ఏ ఆలోచన ఉండకూడదు, ఇంకా ఏ ట్రింగ్ రాకూడదు, ఇంకా సెల్ ఫోన్లో మనకు మెసేజ్ రాకూడదు, ఏవి చూడకూడదు, కేవలము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసేటువంటి 7 గంటల అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు 7 రోజులు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ మాటకు అందరూ లోబడ్డారంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటకు మనము లోబడుట వలన సంతోషము కలుగుతుంది. దేనివల్ల అంట? దేవుని యొక్క మాటకు మనము లోబడుట వలన మన జీవితంలో సంతోషము. ఆదాము అవ్వలు వారి జీవితంలో దేవుని మాటకు లోబడినంత కాలము, దేవుని మాట విన్నంత కాలము వారు ఆ యొక్క ఏదైనా వనములో వారు దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతకరమైనటువంటి ఆ ఫలాలు తింటూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆ జంతువుల మధ్యలో వారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. దేవుని మాటకు లోబడినంత కాలము వారు చెమటేంటో తెలియదు, వాళ్ళకి కష్టపడ్డం ఏంటో తెలియదు, వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో, అంటే అపవాది మాటకు కూడా లోబడ్డారో, దేవుని మాటకు ఎలా లోబడ్డారో వారు అపవాది మాటకు కూడా లోబడ్డారు. అంటే దేవుడు ఏమన్నాడు? ఈ చెట్టు ఫలములు మీరు తినకూడదు అన్నారు. అప్పుడు లోబడ్డారు వాళ్ళు, ఆ మాట విన్నారు వాళ్ళు. కానీ అపవాది వచ్చి లేదు 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 అలా ఏం కాదు, మీరు ఆ చెట్టు ఫలములు తిన్నప్పుడు మీరు దేవతలు అయిపోతారు. ఏమైపోతారంట? అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అంటే అవి ఏం చేసింది? ఆ మాటకు తినడం కాదు, మొట్టమొదటిగా లోబడింది. అవునా, ఓకే. అంటే ఆయన లేదు, నీకంటే నా దేవుని మాటే గొప్పది, ఆయన మాటే వినాలి నేను, ఆయన మాటకే లోబడాలి నేను, ఆయన మాటే కదా, ఆయనే కదా మమ్మల్ని సృష్టించిన దేవుడు, కాబట్టి ఆయన మాటే ఫైనల్, మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా నేను వినము అన్నటువంటి అభిప్రాయం వారిలో లేదు. అందుకే సాతాను మాటకు లోబడ్డారు. లోబడిన వెంటనే వారు మహిమను కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు. వారి జీవితంలో సంతోషం లేదు. వారు భయపడి చెట్ల పొదల చాటున దాక్కొని ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఏమొచ్చిందంట? వారు దేవతల వల్లే కాదు, కానీ వాళ్ళు భయము చేరుకొని ఆ భయము ద్వారా సంతోషం లేక చెట్ల పొదల మధ్యలో దాక్కొని ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వారు సాతానుకి, అపవాది మాటకు లోబడ్డారు. హల్లెలూయా. ఒక మాట చూడండి, చదవండి. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. రోమీయులు రాసినటువంటి గ్రంథం పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం.
లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. మీరు పాపమునకు దాసులై ఇంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనము దేవునికి లోబడతామో దానికి దాసులైపోతామంట. దేనికి లోబడతాం దానికి దాసులైపోతాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము దేనికి లోబడాలో దేనికి లోబడకూడదో మనము దాన్ని నిర్ధారించుకోవాలి. అంటే ఏ ఏ విషయానికి లోబడాలో ఏ విషయానికి మనం లోబడకూడదో మనం ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. సంసోను వాళ్ళ అమ్మ దేవుని మాటకు లోబడింది. ఎవరండి? సంసోను వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని మాటకు లోబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ కుమారుని ఇవ్వబోతున్నాను. నేను ఆ కుమారుని నీవు ఎలా పెంచాలి జుట్టు కత్తిరించుకోకుండా నాజీరు వదలాలి అని చెప్పినప్పుడు గమనించండి ఏం చేస్తున్నాను. కూర్చో. ఆ మాటకు లోబడ్డారు. ఆమె ఆ మాట నాకు బాగా నచ్చింది. మొదటిసారి దేవుడు మాట్లాడాడు. మొదటిసారి మాట్లాడితే తర్వాత ఆ మాటలు మళ్ళా జాగ్రత్తగా వినాలని, ప్రభువా మరొకసారి చెప్పు ప్రభువా, నీవు నాకు ఇచ్చే కుమారుని నేను ఎలా పెంచాలి అంటే ఎలా పెంచాలి, మరొకసారి చెప్పు ప్రభువా, నేను ఎలా ఉండాలి, నా కుమారుని ఎలా పెంచాలి అంటే దేవుని యొక్క మాటకు లోబడి తన కుమారుని అలాగన పెంచడం జరిగింది. ఆ వ్యక్తి పెరిగాడు, పెద్దవాడైనాడు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డాడు. దేవుని మాటకు లోబడినంత కాలము సంసోనును ఎదిరించేవాడు ఎవడూ లేడు. సంసోను మీదకి 1000 మంది వచ్చినా కూడా ఒక్క చిన్న గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపివేసిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. సంసోను మీదకి సింహం వచ్చినా, పులి వచ్చినా, ఏది వచ్చినా, ఏ బలమైనది వచ్చినా కూడా దానిని చీల్చి చెండాడేవాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు సంసోను. దేవుని యొక్క మాటను తిరస్కరించలేదు. ఆయన ఎక్కడికి పోయినా కూడా దేవుని కొరకు ఉన్నాడు. దేవుని మాట మీద నిలబడ్డాడు. దేవుని మాటకు ఆయన లోబడిన వాడుగా ఉన్నాడు సంసోను. కానీ ఎప్పుడైతే దేవుని మాట కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఒక స్త్రీకి లోబడ్డాడు, వెంటనే క్రమక్రమంగా తన ఆలోచన మారిపోయింది, తన యొక్క అలవాటు మారిపోయింది, తాను వెళ్ళేటువంటి స్థలము మారిపోయింది, తాను మాట్లాడేటువంటి మనుషులు కలిసేది మారిపోయింది. కారణం ఏంటంటే అక్కడ అపవాది యొక్క ఆలోచనల చేత నింపబడినటువంటి ఆ యొక్క స్త్రీ మాటలకు లోబడిపోయాడు. ఎవరు? సంసోను. అంత బలవంతుడైనటువంటి సంసోను, 1000 మందిని ఒక చేత్తో ఓడించినటువంటి సంసోను ఇప్పుడు ఏమీ లేని చేతగాని వాడిగా అయిపోయాడు. చిన్నపిల్లలు వచ్చి ఆ వ్యక్తిని గేలి చేస్తూ ఉన్నారు. అతని యొక్క 2 కన్నులు కూడా ఓడబెరికేసి గుడ్డివాణిగా చేశారు సంసోనును. కారణం ఏంటంటే ఒక్కటే, దేవునికి లోబడినప్పుడు బలవంతుడుగా అయినాడు. అపవాది యొక్క ఆలోచనల చేత నింపబడినటువంటి స్త్రీ మాటలకు లోబడినప్పుడు 2 కన్నులు ఓడబెరికి నిస్సహాయకుడుగా, ఏ చేతగాని వ్యక్తిగా, బలహీనుడుగా అందరి ముందు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు సంసోను. హల్లెలూయా. దేవుని మాటకు లోబడే విషయంలో మనం ఆనందించాలి. ప్రభువా నీ మాటకు నేను లోబడుతున్నాను ప్రభువా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు దేవుని మాటకు ఎవరైతే విధేయులుగా లోబడ్డారో వారందరూ దీవించబడ్డారు. ఒక్క వ్యక్తి తప్ప బైబిల్ గ్రంథంలో ముఖం మార్చుకొని
ఒక్క వ్యక్తి తప్ప, ఒక్క యవనస్తుడు తప్ప మిగిలిన వారంతా దేవుని మాట విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించబడి ఆశీర్వించబడ్డారు. ఒక్క యవనస్తుడు మాత్రమే పరలోక రాజ్యం గురించి నేను చేరుకోవాలి ప్రభా, నేనేం చేయాలి ప్రభా అని వచ్చినప్పుడు నీ ఆస్తినంతా బీదలు కమ్మి ఇచ్చేసి నన్ను వెంబడించు అని చెప్తే ఆ యొక్క ఆస్తి కలిగిన వాడు కాబట్టి ఆ ఆస్తినంతా పోగొట్టుకోలేక మగము చిన్నబుచ్చుకొని యేసు ప్రభుకి మరి వదిలే ప్రభా నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ యొక్క వ్యక్తి చాప్టర్ క్లోజింగ్ ఆడికి అన్నీ తెలిసి కూడా యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటకు లోబడలేక అతనికి పరలోకం తెలుసు, నిత్య జీవం తెలుసు, అన్నీ తెలుసు, యేసును వెంబడించాలని తెలుసు, ధర్మశాస్త్రము చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఒక్క మాటకు లోబడలేకపోయి ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ యొక్క మరి ఆ ధర్మశాస్త్రము అన్ని విషయాలు తెలిసి కూడా ఒక్క మాటకు లోబడకపోయినందుకు ఆ నిత్య జీవాన్ని పొందలేకపోయినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదవండి ఒకసారి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చాలు 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 చాలు. ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన ఏది కూడా బాగా జాగ్రత్త వినండి, ఆయన చేయకుండా మనకేది చెప్పలేదు. ఆయన గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఆయన చేయకుండా ఇది చెయ్యండి అని ఏది చెప్పలేదు. శాస్త్రులు పరిచయులు వాళ్ళంతా ఏంటంటే మీరు అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అంటారు. కానీ వారు ఒక చిన్న పుల్లైనను వాళ్ళు ఎత్తలేరు. వాళ్ళు మీరు ఉపవాసం ఉండండి అంటారు, కానీ వారు ఒక పూట కూడా ఉపవాసం ఉండరు. మీరు సమర్పించుకోండి, అవి చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, మరి ఎన్నెన్నో చెప్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అసలు ఒక్క విషయం కూడా చెయ్యరు. వారు చెయ్యరు, కానీ వినే వాళ్ళకు చేయండి చేయండి అని చెప్తూ ఉంటారు. వినేవాళ్లకు చేయండి. కానీ యేసు ప్రభు అట్లా కాదు. ఆయన చెయ్యకుండా ఏదే కానీ చేయమని చెప్పలేదు. ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన సువార్త ప్రకటించాడు, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ఇతరులను క్షమించాడు. ప్రేమిని వాళ్ళు గమనించండి, ఆయన అధికారులకు లోబడ్డాడు. ఆయన అన్ని విషయాలలోనూ కూడా ఏదే కానీ చెయ్యకుండా ఆయన చేయమని చెప్పలేదు. ఆయన తండ్రి మాటకు లోబడ్డాడు. అక్కడ రాయబడింది, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచి ఉందరు. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని యొక్క ఆజ్ఞ మనం ఎంతగా వింటాము. యేసుప్రభు అంటారు, నేను నా తండ్రి ఆజ్ఞను వింటున్నాను, మీరు నా ఆజ్ఞ వినండి. ఎంతవరకు మనం లోబడుతున్నాం? ఎంతవరకు మనము దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో లోబడుతున్నాం? లోబడుట వలన ఏం కలుగుతుందంట? మనకు సంతోషం. ఎంతగా లోబడతామో దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క చిత్తానికి మనం ఎంతగా లోబడతామో ఆ లోబడుట ద్వారా మనము దీవించబడతాము. మనము దీవించుట ద్వారా మనము సంతోషించగలుగుతాం. మనం లోబడకుండా, అందుకే దేవుడు అంటాడు, లోబడ నేరనున్న ప్రజలు అంటున్నాడు. అంటే ఆ ప్రజలు లోబడలేదు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. లోబడుట వలన మనకు సంతోషం, లేక విధేయత చూపుట వలన మన జీవితంలో సంతోషాన్ని మనము పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే కీర్తన గ్రంథం 42వ కీర్తన 4వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి అమ్మా. 42వ కీర్తన 4వ వచనం. జన సమూహముతో, ఒక్క నిమిషం, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని
జ్ఞాపకము చేసుకొనగా. చాలు 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 చాలు. ఇది రెండవ విషయం ఏంటంటే, దేవుని ప్రజలతో, దేవుని యొక్క సంఘముతో, దేవుని ప్రజలతో సంతోషించేటువంటి సహవాసం. పరిశుద్ధులతో మనం సహవాసంలో సంతోషించాలి. ఇదంతా ఏంటి చెప్పండి? మనల్ని అందరిని ఏమంటారు చెప్పండి? సంఘము అంటాం. హల్లెలూయా. కొన్ని పత్రికల్లో రాయబడింది పరిశుద్ధుల సహవాసము అంటారు. ఎవరంట మనమంతా? మనలో గొప్పవారు ఉండొచ్చు, మనలో జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు, మనలో ఉన్నత స్థితిలో ఉండేవారు ఉండొచ్చు, మనలో మరి తక్కువ అంటే ఆర్థిక పరంగా తక్కువలో ఉండేవారు ఉండొచ్చు, సొంత ఇల్లు లేకుండా వాళ్ళు ఉండొచ్చు, బాగా చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, మంచి హై పొజిషన్లో ఉండేవారు ఉండొచ్చు, ఎలాంటి వారైనా ఉండొచ్చు. కానీ యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే పరిశుద్ధ సహవాసము. హల్లెలూయా. చాలా మంది ఈ పరిశుద్ధ సహవాసంలో సంతోషించలేకపోతారు. అంటే సాటి వ్యక్తితో సంతోషం లేదు. అందుకే ఈ వ్యక్తి అంటున్నాడు, నేను వారందరితో కలిసి వెళ్ళినప్పుడు నేను ఎంతగానో సంతోషించేతిని, దాన్ని వైబ్రేషన్లో పెట్టు తొందరగా. హల్లెలూయా. సాధారణంగా ఈ టైంలో నాకు ఫోన్ కాల్ రావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున కూర్చోనప్పా. కూర్చో. మూడోది ఏంటంట? పరిశుద్ధుల సహవాసంతో మనం ఏం చేయాలంట? సంతోషించాలి. ఎవరితో అంట? దేవ సంఘముతో, సంఘ సహవాసంలో మనం సంతోషించాలి. అందుకే దేవుని యొక్క వాక్యలో మనం కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనము, దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికను కూడా చెరిపివేస్తుందంట. అసలు జాగ్రత్తగా వినండి. మనకు ఫ్రెండ్స్ ఎక్కువ. అసలు మీరున్న వయసులో నేనున్నప్పుడు అయితే అయినా అసలు ఈ కాలం ఇంకా ఏమీ లేవు. ఆ కాలంలో, మా కాలంలో ఆ కథే వేరు. కూర్చోనన్నా వైబ్రేషన్ పెట్టినావా? కూర్చో. దుష్ట ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో ఉండొచ్చు, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నీ కొరకు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నీవు కూడా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నీకు దేవుడు తలలు ఇచ్చి ఉండొచ్చు. కానీ నీవు మంచివాడుగానే ఉన్నావు, నువ్వు ఏ చెడు అలవాటు లేదు నీకు. కానీ దుష్టులతో సహవాసము చేస్తే మంచి నడవడికి కూడా చెరిపివేయబడుతుందంట. దుష్టులతో సహవాసం, చెడ్డవారితో సహవాసం. కొంతమంది అనుకుంటారు నేను నిప్పులాంటి ఉన్నానని. నువ్వు నిప్పులాంటి వాడే కరెక్ట్, నీ మీద నీళ్ళు పోస్తారంతే. వాళ్ళు ఏమైపోతుంది? నిప్పు ఆరిపోతుంది అంతే. నువ్వు దేవుని కొరకు బగబగా మండేవాడివి, నీవు నేను ఎక్కడ పోయినా నేను నిప్పులాగుంటాను అనుకోవచ్చు. నువ్వు కరెక్టే, మంచిదే. కానీ దుష్టులతో సహవాసం చేస్తే నీవు కూడా ఏమైపోతావంట? వాళ్ళ మాదిరి మారిపోతావు. దుష్టులతో సహవాసం చేసినప్పుడు మంచి నడవడికి కూడా ఏమైపోతుందంట? చెరిపివేయబడుతుంది. నీవు కూడా వారిలో ఒకని వాళ్ళ వలె అయిపోతావు. కాబట్టి మనము దుష్టులకు, చెడు కార్యాలు, చెడు యోచనలు, చెడు ఆలోచనలు చేసే వారికి మనము దూరంగా, వారి యొక్క ఆలోచనలతో మన పరివారు కాకుండా వారి యొక్క ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. మనం నేను ఎక్కడ పోయినా ఏం చేసినా కూడా మళ్ళీ నేను దేవుని మందిరానికి వస్తానంటే వస్తాము, రానే కాదు. కానీ ఎక్కడ సాతానుడు పట్టుకోవాలో. హల్లెలూయా. నేను కదిరికి వచ్చిన ప్రారంభ దినాల్లో ఒక దైవ సేవకుడు ఉండేవాడు, యవనస్తుడు. నేను ఆ వ్యక్తిని పిలిపించి ఒక రోజున మన వీధిలో, మన దగ్గర వీధిలో అప్పుడు ఇన్ని ఇండ్లు లేవు, అక్కడ మైక్ పెట్టి సువార్త చెప్పించాను ఆ వ్యక్తితో. ఇంకో గ్రామానికి తీసుకెళ్ళాము. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చాలా చోట్ల మేము అప్పుడు సైకిళ్ళే మాకుండేది. సైకిల్లోను ఒక ఐస్ క్రీమ్ లాంటి పెట్టిలో, అందులోనే అన్ని యాంప్లిఫైరు, మైకు, లైటు, బైబిల్ పెట్టుకోవడానికి అన్ని అందులోనే పెట్టేసి ఆ సైకిల్కి వెనక ఐస్ క్రీమ్ పెట్టిలాగా కట్టుకొని పోయేవాళ్ళం మేము. ఆ పెట్టి కట్టుకునేది ఎవరినో ఒకరిని, అమ్మా కొంచెం కరెంట్ ఇస్తారమ్మా అంటే
వాళ్ళు ఎవరైనా కానీ స్పందించి కరెంట్ ఇచ్చేవాళ్ళు. కరెంట్ పెట్టుకొని లైట్ వేసుకొని ఆ చెట్ల కింద దేవుని యొక్క వాక్యం చెప్తుంటే అనేక మంది వినేవాళ్ళు. అలా సైకిల్లో వెళ్ళి వెళ్ళి 2 చోట్ల సంఘాన్ని ప్రారంభించాను. హల్లెలూయా. సైకిల్లో వెళ్ళే సైకిల్ ఇక్కడి నుంచి 28 కిలోమీటర్లు ఉంది. ఏది? కొండకమర్ల. కొండకమర్లకు కూడా నేను సైకిల్లో పోయాను నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున మేము వెళ్తూ ఉంటే ఆ వ్యక్తికి నేను కొత్తగా సేవకు వచ్చాను కాబట్టి ఎవరో ఒకరు సహాయం కావాలని చెప్పేసి ఒక వ్యక్తిని నేను మరి నా సేవలో ఇన్వాల్వ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం మేము బాగా. చాలా చోట్ల తీసుకెళ్ళాను నేను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి అంటే ఈ సహవాసములో నుండి తప్పిపోయి అసలు సేవే లేదు. అసలు సేవకుడుగా ఎన్నుకోబడిన వ్యక్తి ఆ సేవను మానేసి ఇప్పుడు అన్యులతో తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఆ సేవనే ప్రక్కన పెట్టేశాడు. దేవుని యొక్క ఏర్పాటునే తృణీకరించేసి అన్యుల వలె అన్యులు ఎక్కడికి వెళ్తే అక్కడ అన్యులు ఒక రోజు అయితే చాలా బాధేసింది. ఆ రోజు ఆదివారం దేవుని మందిరానికి వస్తా ఉంటే అన్యుల యొక్క వివాహానికి కొబ్బరి పట్లు కడుతున్నాడు పైకి. ఆదివారం దేవుని మందిరంలో ఉండవలసిన వ్యక్తి, ఒకవేళ దేవుని సేవకుడుగా ఉండవలసిన వ్యక్తి సేవ మానేశాడు. పోతే ఓన్లే విశ్వాసిగా ఉన్నాడంటే లేదు. ఆదివారం రోజున ఆ పైకెక్కి కొబ్బరి మట్లు కడుతూ ఉన్నాడు. ఏ స్థితికి దిగజారిపోయినాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసము యేసుక్రీస్తు ప్రభుతోను, తండ్రి అయిన దేవుడితోను, పరిశుద్ధాత్ముడితోను, యేసు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులతోనూ మన సహవాసము. ఆ యొక్క సహవాసంలో మనం సంతోషించాలి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఒకరి యోగక్షేమాలు తెలుసుకొని ప్రార్థన చేయడం, పురిగొల్పుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎక్కడంటే దేవుని మందిరంలో. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసంలో కొన్ని ఉంటాయి. కొంతమంది ఎలా అంటే ఈయన ఓర్చుకోలేని వారు ఉంటారు, సహించలేని వారు ఉంటారు. ఎంతమంది ఉన్నా ఏమున్నా కానీ పరిశుద్ధులతో మనం సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మనము వర్ధిల్లుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం సంతోషించవలసిన విషయాల్లో ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. నేను చూడండి, కీర్తన గ్రంథం, అదే కీర్తన 126వ కీర్తన. 126వ కీర్తన 3వ వచనాన్ని చదవండి, 4వ వచనాన్ని చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుతూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. ఇది మూడవది. జాగ్రత్త వినండి. కన్నీళ్లతో విత్తువాడంట సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చును. కన్నీళ్లతో విత్తువాడు. ఏం విత్తాలి? మనందరి మీద ఒక బాధ్యత ఉన్నది. ఏంటంటే సువార్త అనే విత్తనాలు మనం విత్తాలి. ఏం విత్తాలంట? సువార్త. మనం కొన్నిసార్లు చెప్పినప్పుడు తిరస్కరిస్తారు. మనం కొన్నిసార్లు ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు అంగీకరించరు. అయినా కానీ కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువా ఈ యొక్క వ్యక్తి రక్షింపబడాలి, ఈ కుటుంబం రక్షింపబడాలి, ఈ గ్రామంలో నీ కార్యం జరగాలి ప్రభువా అని మనం కన్నీటితో మనం విత్తినప్పుడు, కన్నీటితో మనం ప్రయాసపడినప్పుడు అంట సంతోషగానములతో మనం పనులు మోసుకొని వస్తామంట. హల్లెలూయా. ఎర్రవంకపల్లిలో ఫస్ట్ పోయినప్పుడు ఒకే ఒక కుటుంబం ఉంటాడు. ఇద్దరు కూర్చుంటా అంటారు. వచ్చి మధ్యాహ్నం ఇక్కడ మనకు ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళిపోతా అంటే అక్కడికి, అంటే 1 గంట 1:30కి భోంచేసి ఎండకి వెళ్ళిపోతా అంటే నేను పోయేటానికి వాళ్ళు వచ్చి కూర్చుంటా ఉంటారు. 2 సంవత్సరాలు అలాగే ఇద్దరి కోసమే. ఎంతమంది కోసం? ఇద్దరి కోసమే వెళ్తా. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఊర్లో ఒక మందిరమే కట్టబడింది. అంటే మనం అక్కడ అప్పుడు
అప్పుడు కష్టపడి ఉంటాం మనం. కానీ దేవుడు ఆ కష్టానికి మనం కన్నీరుతో దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడినప్పుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు దేవుడు. అందుకే ఆత్మల సంపాదనలో మనం సంతోషించాలి. ఏ సంపాదనలో? ఆ, పరలోకంలో సంతోషాన్ని అధికము చేసేవారుగా నీవు నేను మనం ఉండాలి. మనం సంతోషించడం కాదు, మనం స్వస్థత పొందుకొని దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్పడం కాదు, లేకపోతే మనకేదో మరి మన అప్పుల సమస్య తీరిపోయినాయి, ఇవన్నీ ఈ భూమి మీద మనకు ఉన్నంత కాలం రొటీన్గా వస్తానే జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ తీరుతా ఉంటాయి, వస్తా ఉంటాయి, కొత్త వస్తా ఉంటాయి, పాత పోతా ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది, రొటీన్గానే ఉంటుంది. కానీ మనల్ని బట్టి పరలోకంలో సంతోషం కలగాల. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందే విధంగా మనం ప్రార్థన చేస్తే, ఒక పాపి మారు మనసు పొందే విధంగా ఆ యొక్క వ్యక్తి హృదయంలో కన్నీటితో సువార్త విత్తనాలు విత్తగలిగితే అయినా, ఆ వ్యక్తి రక్షింపబడితే అయినా పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అంటాడు కొత్త నిబంధనలో, 100 గొర్రెలు ఒక వ్యక్తికి ఉంటే ఒక గొర్రె తప్పిపోతే అయినా మిగిలిన 99 గొర్రెలను ఆ యొక్క దొడిలో కట్టివేసి ఆ ఒక్క గొర్రె కొరకు మరలా అడవిలో, బాగా జాగ్రత్తగా వినండి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే ఒక వీధిలో అయితే మనం వెతుక్కుంటూ పోవచ్చు, అడవిలో ఎక్కడికైనా వెతుక్కుంటూ పోవాలి? అడవిలో దారులు ఉంటాయా? ఉండవు కదా. కానీ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు మిగిలిన 99 గొర్రెలు ఉన్నాయి, వాటికంటే తప్పిపోయినటువంటి గొర్రె కొరకే, తప్పిపోయినటువంటి ఆ గొర్రె మీద అతని యొక్క ఆలోచన ఉంది కాబట్టి అతడు అలసిపోయినప్పటికీ కూడా మరలా తిరిగి ఆ యొక్క అడవిలోనికి వెళ్ళి ఎక్కడుందో, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రాంతమంతా తిరిగి ఆ తప్పిపోయినటువంటి గొర్రె దొరికేంత వరకు వదలకుండా వెతికి దొరికి దానిని దొరికిన తర్వాత తన భుజాల మీద వేసుకొని తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికింది అని సంతోషంగా తీసుకొని వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తప్పిపోయి ఉండొచ్చు, కొంతమంది ఉంటారు నీటిలో చేపలాగా పట్టుకున్నట్లు పట్టుకుంటే వాళ్ళు జారిపోయి ఉంటారు, వాళ్ళని చాలా గట్టిగా పట్టుకోవాలి మనం. చాలా గట్టిగా పట్టుకోవాలి మనం. దేవుని కొరకు రెడీ చేయాలి వాళ్ళని, తప్పిపోకుండా మనం చూసుకోవాలి వాళ్ళని. ఆత్మల సంపాదన. హల్లెలూయా. జారిపోయిన లోకంలోకి జారిపోతే ఇంకంతే, ఇంకేముండదు. ఇంకా ఒకసారి లోకంలోకి జారిపోయినామనుకో, తప్పిపోయినారనుకో, ఇంకేముండదు. నయోమి కోడన్లు ఇద్దరున్నారు, రూతు ఓర్ప. రూత్ ఏమందంటే, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వే మా అంతా నీదేం కానీ. అంతవరకు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు, అంతవరకు కలిసి దేవుని గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరు కోడన్లు, అత్త, ముగ్గురు కలిసి దేవుడి గురించి, దేవుని యొక్క మాటల గురించి ధ్యానించుకునేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ, ఆ కుమారులు ఇద్దరు చనిపోయిన తర్వాత రూత్ ఒక నిర్ణయం, నయోమి ఒక నిర్ణయం తీసుకుంది, నేను మా బెత్లెహేంకి వెళ్ళిపోతాను నేను అని. అవునా? ఈ రూత్ వస్తా ఉంది, ఏమంటుందంటే, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఇల్లే నా ఇల్లు, నేను నిన్ను వదిలి ఉండలేను అనింది. సరే అమ్మా అట్లే కానిలేదు. ఓర్ప వచ్చింది, ఎట్లా నువ్వు పోతున్నావు అంటే, పోతున్నానమ్మా. అవునా, సరే ఓకే బాయ్ టాటా అని చెప్పేసి. అంటే ఆ సహవాసాన్ని, అక్కడ వాళ్ళతో కలిసి ఉండేటువంటి విధానాన్ని ఏమో వద్దనుకుంది, కోరుకోలేదు. అంటే ఓర్పాగు చరిత్ర స్టాప్ అయిపోయింది, ఫుల్ స్టాప్ అంతే. ఇంకా మరలా ఎక్కడే కానీ లేదు. కానీ రూతు గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆమె గురించి మాట్లాడుకుంటాం మనం. కారణం ఏంటంటే ఆమె వెంబడించింది, ఆమె జారిపోలేదు లోకంలోనికి, ఆమె తప్పిపోలేదు లోకంలోనికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవునికి ఏర్పాట్లో నుంచి తప్పిపోయామంటే, దేవునికి ఏర్పాట్లో ఉన్న మనం మరలా లోకంలోని కలిసిపోయామంటే మనకు చరిత్ర ఉండదు ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, రక్షింపబడిన మనము. ఒకవేళ మన పిల్లలు తప్పిపోతున్నారేమో, యవనస్తులు తప్పిపోతున్నారేమో, వాళ్ళు జారిపోతున్నారేమో, వారి కొరకు భారంగా ప్రార్థన చేసే బాధ్యత మన మీద, మనందరి మీద ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో మన ఆస్తి ఎవరు చెప్పండి? అంతే, వాళ్ళ కొరకు ఏమైనా చేస్తాం మనం. కానీ వాళ్ళే తప్పిపోతే,
వాళ్ళే లోకంలోని జారిపోతే, దేవా అనే వ్యక్తి ఉన్నాడు, ఇహలోకాన్ని ప్రేమించి పరిశుద్ధమైన సహవాసాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, వాళ్ళతో కలిసి వెళ్ళిపోయినాడు. ఇంకంతే, ఇంకా ఆ వ్యక్తి చరిత్ర లేదు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో లోకాశలకు లోబడి లోకంలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు, అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ప్రయాణమై వచ్చారు. అబ్రహాము దేవుని యొక్క మాటను విని లోబడి దేవుని మాటను నమ్మి విశ్వసించి తన యొక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టేసి దేవుడు చూపించేటువంటి స్థలానికి వచ్చాడు. అబ్రహాం వస్తూ ఉంటే లోతు కూడా నేను వస్తానన్నాడు. కాదని లేక సరే అన్నాడు. వచ్చారు ఇద్దరు కలిసి. ఆ ప్రాంతాలు దాటి వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక చోట దీవించబడిన తర్వాత లోతు అబ్రహాం నుంచి వేరైపోయినాడు. లోతు అనుకున్నాడు, నేను చాలా గొప్పవాడిని అయిపోతాను నేను. చూడండి, అబ్రహాము తన చివరి దినాల వరకు అబ్రహాం ఎలా ఉన్నాడు చెప్పండి? గుడారాల్లోనే ఉన్నాడు. అబ్రహాం ఈ లోక సంబంధంగా ఏమి సంపాదించుకోలేదు. అంటే అబ్రహాం ధనవంతుడే, కానీ స్థిరమైన ఇల్లు కట్టుకోలేదు. దేవుడు చూపించు వాగ్దాన దేశంలోకి పోయేంత వరకు నేను స్థిరమైన ఇల్లు కట్టుకోనని గుడారాల్లోనే ఉన్నాడు. కానీ లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి మంచి మెయిన్ డోర్ ఉండేటువంటి, బాగా మంచి బలమైన తలుపు ఉండేటువంటి ఇల్లు కట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ వాక్యం మనం చదివినప్పుడు దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళినప్పుడు, లోతు ఇంట్లో ఉంటే లోతు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గడి పెట్టుకున్నాడు, బయట వచ్చి తలుపు తడుతున్నారంట వాళ్ళు. అబ్రహాంకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అబ్రహాం గుడారంలో ఉన్నాడు, ఆయనేమో ఇంట్లో ఉన్నాడు. కానీ ఎవరు చివరికి ఏది పొందుకున్నారు చెప్పండి? లోతు ఏమైనా పొందుకున్నాడా? లోతు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ఏమీ లేకుండా పోగొట్టుకున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే, ప్రేమైన వాళ్ళ లోతు అవిశ్వాసులు ప్రశ్నించడానికి లోతు కారణమైనాడు. ఇప్పుడు ఎవరైనా బైబిల్ గురించి బయట చెప్తే అయినా లోతు గురించి చెప్పోసారి అంటారు. ఎవరి గురించి? లోతు ఎంత పాపం చేశాడు. బైబిల్ గ్రంథం ఏమంటుంది? బైబిల్ గ్రంథం ఎవరిని సమర్థించదు. బైబిల్ గ్రంథము పాపం చేసిన వాడిని పాపిగానే, వాడు లోతు కానీ బాతు కానీ ఎవరైనా కానీ, ఎవరైతేనేమి పాపం చేశాడంటే, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు పాపం చేశాడు, రాయలేదా? ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మందిలో ఒకడు సాతానని రాయలేదా బైబిల్లో? లోతు తప్పు చేశాడు, పాపం చేశాడు, తప్పును తప్పుగానే రాశారు అక్కడ. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి లోకంలో కలిసిపోవడానికి కారకుడైపోయాడు. కారణం ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధమైన సహవాసాన్ని వదులుకున్నాడు. కాబట్టి అతడు అక్కడ ఏదో బాగా ఉంటుంది, సంపాదించుకుందాం చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏమీ లేదు. లాస్ట్కి 0, అన్నీ పోగొట్టుకొని ఏమి లేకుండా జీరో అయిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో నీవు నేను మనము, ప్రేమైన వాళ్ళారా గమనించండి. మొత్తం 5 విషయాలు చెప్పాను నేను. మొట్టమొదటిగా చెప్పండి, మన యొక్క రక్షణ విషయంలో మనము సంతోషించాలి. దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు, రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు, యేసు రక్తంలో కడగబడినందుకు, పరిశుద్ధులుగా మనల్ని ఆయన ఉచితంగా మార్చినందుకు మనం సంతోషించాలా. అనుదినము దేవుడు మనతో మాట్లాడుతూ తన యొక్క చిత్తాన్ని, తన ప్రణాళికను ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం సంతోషించాలా. ఆయన మనం ఫలించాలని ఆత్మ ఫలాలను మన కొరకు పెట్టాడు. కాబట్టి ప్రేమ, సమాధానం, సంతోషం వీటన్నింటిలోనూ కూడా మనం వర్ధిల్లుతూ మనం సంతోషించాలా. ప్రేమైన వాళ్ళరా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యానికి ఎంత లోబడతామో, మనమైనా మన పిల్లలైనా కానీ ఎవరైనా కానీ దేవుని వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి సంతోషిస్తాడు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి ఎంతగా మనము లోబడతామో, ఎంతగా విధేయత చూపిస్తామో, అవును ప్రభువా నీ మాటకు నేను లోబడను ప్రభువా, నీ మాట నేను వింటాను ప్రభువా, నీ మాట కంటే నాకు వేరేది ఏదీ లేదు ప్రభువా అని దేవుని మాటకు మనం ఎంతగా లోబడము నేర్చుకుంటామో ఖచ్చితంగా అంతగా మనం సంతోషించగలుగుతాము. హల్లెలూయా. దేవుని మాటకు లోబడకుండా మనం ఏ విషయంలోనూ వర్ధిల్లలేము, ఏ విషయంలోనూ మనం సంతోషించలేము.